కూడా ఈ రోజు గర్ల్స్ మధ్య అండ్ అలాగే బాయ్స్ మధ్య వార్ ఆంటీస్ అండ్ అంకిల్స్ మధ్యలో వార్. ఈసారి పాయింట్ వస్తుంది ఎవరికో ఒకరికి. అయితే ఇప్పుడు ఆంటీస్ వస్తారు, ఫస్ట్ మీరు డాన్స్ చేస్తారు. డిఫరెంట్ పాటలు ప్లే అవుతుంటాయి. ఆ పాటకి తగ్గట్టుగా మీరు డాన్స్ చేయాలి. పాట చేంజ్ అవుతుంటుంది 1 by 1. దాని తర్వాత అంకిల్స్ మనకు కూడా పాటలు ప్లే అవుతుంటే మనం డాన్స్ చేయాలి. ఎవరు బెటర్ గా చేస్తారో చూద్దాం. సో చూసేద్దాం. దీన్ని బట్టి పాయింట్స్ ఉంటాయి. ఈ రోజు ఈ గ్యాలరీ గెలుస్తుందా, ఈ గ్యాలరీ గెలుస్తుందా? సో ముందుగా లెట్ మీ వెల్కమ్ ఆల్ ద లేడీస్. సో ముందుగా మా లేడీస్ అందరూ వచ్చేసారు కాబట్టి సాంగ్స్ చేంజ్ అవుతుంటాయి. 1 by 1 వచ్చి అద్రిపోయే స్టెప్పులు వేస్తారు. సో ఈ డాన్స్ ని బట్టి పాయింట్స్ కన్సిడర్ చేయబోతున్నాము. ముందుగా మా ఈ తొడగొట్టే పాపని సైడ్ కి పెట్టేసి ఫస్ట్ అటు నుంచి స్టార్ట్ చేద్దాం. ఎర్ర చీర రామ్మ, ఏదైనా ఎండి కానీ అద్రిపోవాలి, ఓకేనా? ఎర్ర కోక పచ్చర ఇక ఎండి. డాన్స్ అంటే చేస్తారా పిన్ని? Oh guys, this is not a mass song. This is the boss song. చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ లుంగినే ట్రెండీగా కొట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. రగులుతోంది మొగలిపోతా, గొప్పలుకుంది కన్నయ్యదా, నాగినిలా వస్తున్నా, కౌగిలి లేగిస్తున్నా, కాటేస్తావా వాటేస్తావా. అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా కానీ చాలా రోజుల తర్వాత మా పటాస్ లో ఆడవాళ్ళు డాన్స్ చేయలేరు అనుకుంటున్న సందర్భంలో ఆ తొడగొట్టినందుకే అంత వచ్చిందేమో బయటికి డాన్స్. కానీ ఏ పాట పెడితే ఆ పాటకి డాన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఈవిడ వల్ల ఈ రోజు మాకు ఈ రౌండ్ లో ఆమె తుమిలో లేడీస్ కి అంటే ఈ గ్యాలరీకి వచ్చేస్తుంది 1 పాయింట్. మా లేడీస్ లో సగం చేసినా గానీ మీకు ఒక పాయింట్. ఆమెకు అంత ఎనర్జీ ఇచ్చిందే మా మగాళ్ళు. ఆ మగాళ్ళు వచ్చి పర్ఫార్మ్ చేస్తే ఈ ఒక్క పాయింట్ కోసం కాదు 100 పాయింట్లు మాకే వస్తాయి. అబ్బాయిలు రండి. మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ఏ పాట అంటే ఆ పాట, డాన్స్ మాత్రం ఇరగదీసే డాన్సే. ఫస్ట్ పాట
అమ్మాయిలాగా సార్ మీరు మొత్తానికి ఇట్లా అయిపోయారు సార్. ఆయనని డాన్స్ చేయమంటే ముక్కుతోటేమో అంటున్నాడు. ఎట్లా అన్నాడు? రెడీ రెడీ మ్యూజిక్. మనసా నువ్వుండే చోటే చెప్పే మనసే నీకేదో చెప్పాలన్నా నిన్న మొన్న ఇవన్నీ నాలో లేదమ్మా ఆనందం కనిపిస్తుందమ్మా రసరంగీలా నీ బుగ్గే నా రసగుల్లా. ఓయ్ రంగమ్మా మంగమ్మా ఓయ్ రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. గోరుగా వచ్చి నా గోరు గిల్లుతుంటే గోరువంగ వచ్చి నా గోరు గిల్లుతుంటే పుల్ల చీమ కుట్టిన పెదవి కలుగుతుంటే ఉప్పమ్మా ఉప్పమ్మా అంటూ ఊదడు. ఉత్త మాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మమ్మ. ఇన్నాళ్ళ నుంచి కళ్ళ కలలు తెచ్చి అరుదైన మురిపించే చిత్రం చూడని విరి విరి వాడి పేరేంటమ్మా అమ్మడి. అలా 5గురు కలిసి 9 నెలలు ఎన్నో నెల ఇది? 11వ నెల. మేమేంటో అనుకున్నాము, మాలో సగం చేస్తే చాలు ఒక పాయింట్ ఇచ్చేస్తామని. సగం కంటే ఎక్కువ చేసి 11 నెలలు తెప్పించినందుకు ఇంకొక పాయింట్ అబ్బాయిలకి ఇచ్చేసేయాలి. ఒకటి కాదు, ఇన్ఫాక్ట్ 2. ఇంతకీ డెలివరీ అయిన తర్వాత నాన్న అని ఎవరిని పిలవాలి బేబీ? 5గురు. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. ఓరి మీ బుద్ధులు నాకు పుట్టినాడు. ఎవడేం చేసినా చీకట్లు అర్థం కాలేదు. కన్న తల్లిని పాపం ఆవిడ బాలింత ఆవిడ వదిలేసి బాబు చుట్టూ తిరిగిద్దురండి. మన బాబు, మనందరి బాబు. ఒకసారి ఏంటి, పాలిచ్చే టైం అయిందంట. చూసారుగా, ఈ రోజు ఒక పండంటి బిడ్డ రవి కడుపున పుట్టడం అందరికి చాలా ఆనందంగా ఉంది. ఆవిడ అసలే నొప్పులతో పచ్చిగా ఉంది. సో పాలిచ్చే టైం అయింది కాబట్టి పాల ఈ ఎపిసోడ్ లో 2 పాయింట్లు అబ్బాయిలకి అండ్ అలాగే అద్భుతంగా చేసినందుకు 1 పాయింట్ మా ఆడవాళ్ళకి కూడా వచ్చింది కాబట్టి సమానంగా ఆడ మగ అనే తేడా లేకుండా ఇద్దరు విన్నర్సే 2 గ్యాలరీస్ గెలిచేసాయి. కంగ్రాచులేషన్.